శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కదిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో నవ నారసింహస్వామి వారి పుణ్యక్షేత్రాలలో ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కలగాలని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా భైరవ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఈ నియంత పాలనకు స్వస్తి పలుకుతూ జేఎస్పీ, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పట్టం కడుతూ 164 స్థానాల్లో గెలుపును అందించారు. వీరి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు, భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్, కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు, కదిరి పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ కొటాల, ఐటీ వింగ్ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు వానెల్లి అంజుబాబు, గుంతా ప్రతాప్, కార్యదర్శులు ఈటి లోకేష్, నందిశెట్టి బాబు, అక్బర్, రాజా, అరవింద్, రఘు, వంశీ, మధు, అంజీ, అశోక్, పసుపులేటి సురేష్, పసుపులేటి హరీష్ తదితర జన సైనికులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఒక దుర్మార్గమైన వైసీపీ పార్టీ పాలన నుంచి విముక్తి పొంది ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా
కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆయన అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని సుభిక్ష పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి టెంకాయలు సమర్పించినాం. కాబట్టి ఇప్పటి నుంచి రాబో రోజుల్లో వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలాగా అలాగే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఎటువంటి ఆటంకాలు లేకోకుండా శాంతియుతంగా ప్రజాజీవనం సాగించాలని చెప్పేసి మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. దానికి ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించాం. కాబట్టి రాబో 5 సంవత్సరాల్లో యువత అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, అంగన్వాడీలు అయితేనేమి, ప్రజలైతేనేమి, రైతులైతేనేమి, కార్మికులైతేనేమి అందరూ సుభిక్షంగా ఈ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 పొజిషన్కు చేరుకోవాలని చెప్పేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. Same